హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. అమూల్ ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దామండి. సరే అండి, ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే అది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోస్తే పాలు పోసుకుందాం. పాలు బాగా మరిగించుకుందాం. పాలు మరిగించుకోవడం, పాల మీద తొరక తీసుకోవడం, ఏం చేయాలి ఏంటి అనేది వివరంగా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. వెన్న వీడియో చేశాను, అందులో డీటెయిల్గా ఉంటుంది. మీరు చూడకపోతే అందులో చూడండి. ఇప్పుడు అంత వివరంగా నేను చూపించట్లేదు. ఇక్కడ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వారు ఎవరైనా ఉంటే అది చూడండి. చల్లారిపోయినాయండి పాలు. మనం ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత పాల మీద తొరక తీసి ఒక బాక్స్లో వేసుకుందాం. ఇలా ప్రతిరోజు మనం పాల మీద మాత్రమే తీసుకోవాలండి, పెరుగు మీద తీసుకోవద్దు. పెరుగు చుక్క కూడా వేయకండి, స్మెల్ బాగోదు. మనం ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు కేవలం పాల మీద మాత్రమే తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా డైలీ తీసుకున్న తర్వాత బాక్స్ ఫుల్గా నిండిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. బాక్స్ నిండిపోయింది కదండి. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందాం. పొడిది మిక్సీ జార్ తీసుకోవాలండి. అసలు చెమ్మ ఉండకూడదు, గరిటె కూడా పొడిగా ఉండాలి. మనం పాల మీద మాత్రమే తీసుకోవాలండి. ఇది మజ్జిగ అసలు మజ్జిగ మీద తీయకూడదు. ఇది మిక్సీ పట్టుకుందాం అండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫ్రెష్ క్రీమ్. ఎంత ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూస్తారు కదా. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా దీన్ని డ్రైగా ఉన్న దాంట్లోనే తీసుకోవాలి. చెమ్మ ఉండకూడదు. ఇలా డ్రైగా ఉన్నదైతే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. దీన్ని మనం కూరల్లో, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా అన్నిటిలోని యూజ్ చేసుకోవచ్చు. అమూల్ ఫ్రెష్ క్రీమ్ బయట కొనుక్కుంటాం కదా, అది ఇంట్లో ఈజీగా ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫ్రెష్ క్రీమ్ ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఇది మనం బయట కొన్న అమూల్ క్రీమ్ లాగా పల్చగా కావాలంటే కొంచెం మరగబెట్టిన పాలు వేసి మిక్సీ పెట్టేసుకుంటే పల్చగా అయిపోద్ది. కానీ నేను ఎందుకు అలా అనేసి నేను ఇలాగే ఉంచేసుకున్నాను. మీకు కావాలంటే పల్చగా కావాలంటే దానికి మీరు పాలు మిక్స్ చేసుకోండి. సరేనండి, అమూల్ ఫ్రెష్ క్రీమ్ని ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.